హలో ఫ్రెండ్స్, మనకు యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చేసాయి. ఫస్ట్ పేమెంట్ వచ్చింది. మనకు డబ్బులు ఎప్పుడు వచ్చాయి, ఎలా వచ్చాయి, దీనికి ఎవరు సపోర్ట్ చేశారు, మనకి యాడ్సెన్స్ పిన్ ఎప్పుడు వచ్చింది, ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని డేస్ అయింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేద్దాం, ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేస్తాను. క్రియేటర్స్ అయితే నోట్ చేసుకోండి. నేను ఛానల్ 2022లో డిసెంబర్లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నేను రెగ్యులర్గా వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదండి. ఎందుకంటే అంత క్లిక్ అవుతుంది అని నేను అనుకోలేదు. అది కాకుండా కొంచెం రెగ్యులర్గా కూడా నేను పోస్ట్ చేయలేదు, అంత ఇంట్రెస్ట్ లేకుండే. సరదాగా ఫ్రెండ్స్ అంతా కలిసి నా ఛానల్ అయితే స్టార్ట్ చేసాము. నా ఛానల్ నేమ్ కూడా రూపికాస్ వ్లాగ్స్ అని ఉంటుందండి. రూపికాస్ వ్లాగ్స్ అంటే అందులో మా ఫ్రెండ్స్ నేమ్స్ ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క పేరు అనమాట. తర్వాత నేను ఏం చేశాను, జనవరిలో ఒక వీడియో వేశాను. తిరుమల వెళ్ళి తిరుమల నుంచి వచ్చిన తర్వాత ఒక వీడియో వేశాను. తర్వాత ఫిబ్రవరిలో మేము ఫ్రెండ్స్ అంతా కలిసి లక్నవరం వెళ్ళాము. దాని తర్వాత ఒక వీడియో వేశాను. తర్వాత నేను చాలా రోజులకు అసలు ఒక వీడియో కూడా వేయలేదు. తర్వాత మనకి ఏమైంది, 100 సబ్స్క్రైబర్ అయింది. అప్పుడు నాకు వీడియో ఎలా చేయాలి, 9:16 చేయాలా, 16:9 చేయాలా, అలాంటివి కూడా తెలీదు మినిమం చెప్పాలంటే. కొందరైతే చాలా ఎగతాళి కూడా చేశారు. వీడియో క్లారిటీ లేదని, కంటెంట్ బాగాలేదని, రోతగా ఉందని స్టార్టింగ్లో చెప్పారు. అవన్నీ చూస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తున్నాను, కొంచెం అప్డేట్ అయ్యాను. తర్వాత నేను చెప్పాలంటే జూన్ జూలై 23 జూన్ జూలై నుంచి నేను కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా 23కి నాకు మానిటైజేషన్ అయిపోయింది. 23 మార్చ్కి నాకు మానిటైజేషన్ అయ్యింది. నాకు 3000 వాచ్ అవర్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక 1.5 మంత్ 2 మంత్స్ పట్టింది 4000 వాచ్ అవర్ కంప్లీట్ అవ్వడానికి. ఇది మనం ఒక పాయింట్ చెప్తానండి, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. మనం వైరల్ అవ్వడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటిది, ఒకటి షార్ట్స్ అవుతుంది, లేదంటే వాచ్ అవర్తోని మనకు మానిటైజేషన్ అవుతుంది. ఇప్పుడు షార్ట్స్ మనకి మానిటైజేషన్ అవ్వాలంటే 3 మిలియన్ వ్యూస్ ఉంటే ఫస్ట్ స్టెప్లో మనం మానిటైజేషన్ అవుతుంది. లేదంటే 3000 వాచ్ అవర్ ఉంటే మనకి మానిటైజేషన్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏముంటుంది, మనకు 4000 వాచ్ అవర్ అవ్వాలి, లేదంటే 10 మిలియన్ వ్యూస్ ఉండాలి. నేనైతే వైరల్ అవ్వలేదండి, నిజం చెప్పాలంటే. నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి దాని మీద వచ్చిన వాచ్ అవర్తోనే నాకు మానిటైజేషన్ అయితే అయ్యింది. దీనికి మెయిన్ రీజన్ ఒక అతను ఉన్నారు. తను మధు రాక్ టెక్నాలజికల్ అని ఒక అన్నయ్య ఉన్నారు. ఆయన చెప్పిన ప్రతి పాయింట్ నేను ఫాలో అయ్యాను. ఆయన చెప్పింది చేయడం వల్లే నాకు మానిటైజేషన్ అయింది. నా ఫ్రెండ్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు, కాదనట్లేదు. కానీ దాంతోపాటు అన్నయ్య చెప్పిన టిప్స్ కూడా నేను ఫాలో అయ్యాను. తను ఏం చెప్పారంటే, మనం లాంగ్ వీడియోస్కి ఓన్ వాయిస్ ఉండాలి, మ్యూజిక్ పెట్టకూడదు. మ్యూజిక్ పెడితే కాపీరైట్ వస్తుంది, దానివల్ల మనకి యూజ్ అవ్వదు, ఛానల్ మానిటైజేషన్ తీసేస్తారు ఫ్యూచర్లో. అందుకని అన్నయ్య చెప్పింది ఫాలో అయ్యాను. ఇంకోటి ఏంటంటే, మనకు ఈ 3000 అవర్స్ కానీ 4000 అవర్స్ వాచ్ అవర్ అవ్వడానికి అన్నయ్య ఒక టిప్ చెప్పారనమాట. అది నాకు ఎంత యూజ్ అయిందంటే అంత యూజ్ అయింది. దీనికి ఏంటంటే, మనం ఆల్రెడీ ఒక 40-50 వీడియోస్ చేసి ఉంటాం. ఆ వీడియోస్ అన్నిటిని మనం ప్లేలిస్ట్ చేయాలి. ప్లేలిస్ట్ చేసి మన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో ఆ ప్లేలిస్ట్ని ఓపెన్ చేసి పెట్టేసేయాలి. పెట్టేయడం వల్ల ఏమవుతుందంటే, మనకు వాచ్ అవర్ అనేది యాడ్ అవుతుంది. ఇలా మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు మీ ఛానల్కి వెళ్ళి అందులో ఉన్న ప్లేలిస్ట్ ఆన్ చేసి పెట్టేస్తే మీకు వాచ్ అవర్ యాడ్ అవుతుంది. అది డైలీ చేస్తే వాచ్ అవర్ యాడ్ అవ్వదండి, డే బై డే చేస్తేనే వాచ్ అవర్ యాడ్ అవుతుంది. 3000 వాచ్ అవర్ అయిన తర్వాత అన్నయ్య, అదే మధు రాక్ టెక్నాలజికల్ అన్నయ్య ఉన్నారు కదా, ఆయన ఎలా చేయాలి, మనం మానిటైజేషన్కి ఎలా అప్లై చేయాలి, కొందరైతే డబ్బులు ఇచ్చి చేయించుకుంటారు. అలా కాకుండా ఆయన దగ్గర ప్రతి వీడియో ఉంటుంది. ఆ వీడియో చూసి ఆ స్టెప్స్ ఫాలో చేశాను నేను. నాకంతకు నేనే చేసుకున్నాను ఆ స్టెప్స్ అన్నీ కూడా. అది కూడా ఒక వీడియో చేసున్నాను నేను. తర్వాత ట్యాక్స్ ఇన్ఫో అన్నీ కూడా అన్నయ్య స్టెప్ బై స్టెప్ చెప్పున్నారు. ఆయన ఛానల్ ఒక్కటి మీరు ఫాలో అవ్వండి, మీకు మానిటైజేషన్లో కానీ ఛానల్లో కానీ ఎలాంటి టిప్స్ అయినా మనకి యూజ్ అవుతాయి. అన్నయ్య ఎంత బాగా క్లియర్గా బిట్ టు బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే, మనం షార్ట్స్కి మ్యూజిక్ పెడితే మానిటైజేషన్ అవుతుందా అని అడుగుతున్నారు. మానిటైజేషన్ అవుతుంది, కానీ చాలా తక్కువ మనీ జనరేట్ అవుతుంది. నేనేమంటానంటే, ఓన్లీ వీడియోస్ చేయండి, లాంగ్ వీడియోస్ చేసి ఫస్ట్ దాని ద్వారా వచ్చిన వాచ్ అవర్ ఉంటుంది కదా, దాంతోనే మానిటైజేషన్ అయిందనుకోండి, మనకు లైఫ్ లాంగ్ మనకి ఏ ప్రాబ్లం ఉండదు. షార్ట్స్తోనే అయిందనుకోండి,
కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి నాకు 4000 అవర్స్ వాచ్ అవర్ కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మనకి ఏముంటుంది, $10 అయిన తర్వాత మనకి యాడ్సెన్స్ పిన్ వస్తుంది. యాడ్సెన్స్ పిన్ వచ్చేసి మనకు $10 అయిన తర్వాత మన ఇంటికి పోస్ట్ ఆఫీస్లో వస్తుంది. ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే ఇది అంత ఆనందాన్ని ఇస్తుంది. మనం లైఫ్లో ఏం సాధించలేము అని అనుకున్న వాళ్ళు కూడా సాధించినప్పుడు వచ్చిన హ్యాపీనెస్ చాలా బాగుంటుందండి. నేను కూడా అదే హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు చెప్పాలంటే 22K కూడా లేరు ఫాలోవర్స్, కానీ మానిటైజేషన్ అయితే అయ్యింది. ఫస్ట్ పేమెంట్ అయితే రిసీవ్ చేసుకున్నాను. ఈ $10 వచ్చిన తర్వాత గూగుల్ పిన్ యాడ్ చేసుకోవాలి మనము యాడ్సెన్స్లో. యాడ్సెన్స్ కూడా అన్నయ్య చెప్పున్నారు, స్టెప్ బై స్టెప్ చూసుకోండి ఆయన ఛానల్లో. తర్వాత పిన్ యాడ్ చేసేసిన తర్వాత మనకి $100 కంప్లీట్ అవ్వాలి. $100 కంప్లీట్ అయిన తర్వాతే మన ఛానల్కి మన అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతుంది. మనము గూగుల్ పెన్ అప్డేట్ చేసినప్పుడు మనకి బ్యాంక్ షిఫ్ట్ కోడ్ కూడా ఉంటుంది. అది బాగా తెలుసుకొని మన బ్యాంక్ పాస్బుక్లో చూసి కరెక్ట్గా మనం షిఫ్ట్ కోడ్ కూడా ఎంటర్ చేయాలి. అప్పుడే మనకి క్రెడిట్ అవుతుంది. మనకు పేమెంట్ వచ్చేసి ఎవ్రీ మంత్ 21 నుంచి 26 లోపు మన అకౌంట్లో పడిపోతుంది. $100 వచ్చినా కూడా అందులో మనకి ఒక $2 ట్యాక్స్ కింద తీసేస్తారు. నాకు కూడా తీసేశారు. తర్వాత వచ్చిన మనీయే ఇది. నాకైతే చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. నేను అస్సలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు $100 అవ్వడానికి మళ్ళీ అనదర్ ఇయర్ అంటే 2025లో నాకు $100 అయ్యింది. $100 అయ్యి నేను తీసుకున్నాను. వచ్చేసి ఈ మనీ ఎంత అయి ఉంటుంది అని అనుకుంటున్నారు కదా, నాకు ఎంత వచ్చి ఉంటుంది, అమ్మో అందరు అనుకుంటుంటారు నాకు చాలా లక్షలు వచ్చేసింది. అట్లా ఏం లేదు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వచ్చిన ఫస్ట్ పేమెంట్ ఇదేనండి. ఇది ఎంత అయి ఉంటుంది అంటే చూడడానికి చాలా కనిపిస్తుంది కదా, అంతేం లేదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నా నెక్కున్న చైన్ సపోజ్కి 500 అనుకుందాం. ఇలాంటి చైన్స్ నేను 16 కొనుక్కోవచ్చు. అంత పేమెంట్ అయితే నాకు ఫస్ట్ పేమెంట్ వచ్చింది. అలాగే నా ఛానల్ని చాలా సపోర్ట్ చేశారు, చాలామంది సపోర్ట్ చేశారు. నా వీడియోస్ డైలీ చూడడం కానీ, కామెంట్ పెట్టడం కానీ, నువ్వు చేయగలవు అని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు చెప్పాలంటే నా హస్బెండ్ నుంచి కూడా నాకు సపోర్ట్ రాలేదు. స్టార్టింగ్లో వీడియో చేయడానికి చిరాకు పడే వాళ్ళందరూ, ఏంటి మీకు ఎప్పుడు వీడియోసేనా అనుకునేవాళ్ళు. కానీ పోను అందరూ సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఇంకా ఒక $100 అవ్వడానికి నెక్స్ట్ ఇయర్ పడినా నాకు బాధ లేదు. ఎందుకంటే నేను ఏదో ఒకటి సాధించాను. అట్లీస్ట్ సాధించకుండా ఫోర్స్ కొట్టడం కానీ, షో ఆఫ్ కానీ అలా ఏం లేదు. నేనేమంటున్నా, ఏదో ఒకటైతే నేను సాధించా. చాలామంది నన్ను ఎగతాళి చేసిన వాళ్ళకైనా కానీ, వేరే వాళ్ళు ఎవరికైనా కానీ నేను చెప్పదలుచుకుంది ఇదే, నేనైతే సాధించా. నాకైతే ఈ అమౌంట్ వచ్చింది. అది ₹1 కానీ ₹2 కానీ నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఇవి. లో నుంచి నేను కొంచెం అయితే గివ్ అవే ఇద్దాం అనుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి. తొందరలోనే ఒక చిన్న వీడియో తీస్తాను నేనేం గివ్ అవే ఇస్తున్నాను అనేసి. మా తాత చెప్పేవాళ్ళు అనమాట చిన్నగా ఉన్నప్పుడు, మనకు వచ్చిన దాంట్లో కొంచెమైనా వేరే వాళ్ళకి మనం పంచిపెట్టాలి అనేసి. ఇందులో నుంచి నేను కొంచెం అయితే కొందరికి పంచిద్దాం అనుకుంటున్నా. అది కూడా అమ్మాయిలకి ఒక ఇయర్ టాప్స్ కానీ, లేదంటే చైన్ కానీ అలాంటి 5 మెంబర్స్కి ఇద్దాం అనుకుంటున్నా. ఒకవేళ మీరు ఎవరైనా కూడా ఈ వీడియో చూస్తే మీకు నచ్చితే మీరు ఏం చేస్తారంటే కామెంట్ చేయండి, నాకు కావాలి అని మెసేజ్ చేయండి. తర్వాత అడ్రస్ కూడా పెట్టండి, లేదంటే నా మెయిల్కి అడ్రస్ పెట్టినా చాలు. అందులో నుంచి నేను పికప్ చేసుకొని ఒక 5 మెంబర్స్కి అయితే అమ్మాయిలు వేసుకునే ఇయర్ టాప్స్ కానీ, చైన్ కానీ, లేదా బ్యాంగిల్ కానీ అలాంటి 5 మెంబర్స్కి ఇస్తాను. ఎందుకంటే నాకు ఫస్ట్ పేమెంట్ చాలా తక్కువ పేమెంట్ వచ్చింది కదా, అందుకని ఇంకా కొంచెం ఎక్కువ వస్తే ఇంకా కొంచెం ఎక్కువ ఇస్తాను. నా ఫ్రెండ్స్ అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు. నా కొలీగ్స్ ఉన్నారు, నాతో డ్యాన్స్ చేయడం కానీ, నాకు వీడియో తీయడానికి కానీ ఎప్పుడు విసుగుపోలేదు. నా వీడియోస్ ఆన్ చేయడం కానీ, చూడడం కానీ, ప్రతిరోజు కామెంట్ చేయడం కానీ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకైతే నేను ఎప్పుడు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ఎందుకంటే మనకు యూట్యూబ్ పేమెంట్ అనేది లైఫ్ టైం అనమాట. ఒక్కసారి మనకు మానిటైజేషన్ కంప్లీట్ అయ్యింది అనుకోండి, మనం చిన్న షార్ట్ పెట్టినా దానికి మనీ జనరేట్ అవుతుంది. అది ₹1 అవనివ్వండి, ₹2 అవనివ్వండి, ఇదంతా వాళ్ళ హెల్ప్ వల్లే అయింది. చెప్పాలంటే చాలా సపోర్ట్ చేశారు. నాకు రిలేటివ్స్ నుంచి, వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి కూడా అంత సపోర్ట్ రాలేదు, కానీ నా కొలీగ్స్ నుంచి అయితే నాకు చాలా సపోర్ట్ వచ్చింది. ఇంకొకటి, మా ఆఫీస్లో సార్ వాళ్ళు కూడా నేను ఎప్పుడైనా వీడియో చేస్తుంటే కూడా నాకు ఏమనలేదు.
అసలు ఏమీ అనలేదు. చాలా మంచిగా అంటే లీజర్‌లో టైంలో కానీ, లంచ్ టైంలో కానీ అలాంటి టైంలో చేసుకుంటుండే కాబట్టి ఎవ్వరేం అనకపోయేది. ఆ విషయంలో కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మొత్తానికైతే నాకు 2 ఇయర్స్‌లో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయేసి నాకు ఫస్ట్ పేమెంట్ అయితే 2 ఇయర్స్ తర్వాత రిసీవ్ అయిందండి. ఇలాగే మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నా సబ్స్క్రైబర్స్‌కి, నా వ్యూయర్స్‌కి అందరికీ చాలా 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 థ్యాంక్ యూ. అందరికీ నేను చాలా రుణపడి ఉంటాను. నా కొలీగ్స్‌కి అయితే ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. బై బై. చూస్తూనే ఉండండి రూపికాస్ వ్లాగ్స్.